హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం తెలుసుకోబోయేవి ప్రతిరోజు అందరూ ఆచరించదగిన నియమాలు. అంటే ప్రతిరోజు మనం ఏమేమి చేయాలి అనేవి దేవుడి దగ్గర కానీ ఇంట్లో కానీ ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పుడు. అందులో మొదటి నియమం వచ్చేసరికి ప్రతినిత్యం దైవారాధన చేయటం వలన కష్టములు తొలగును. అంటే ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించడం వల్ల మనలో ఉన్న కష్టాలు అనేవి తొలగును. రెండో నియమం, స్నానం చేయకుండా దేవుని పూజ, సంధ్యావందనం, సూర్య నమస్కారం చేయకూడదు. అంటే మనం పొద్దున్న లేవగానే మనకు మనంగా శుభ్రపరచుకుని నెక్స్ట్ దేవుణ్ణి ఆరాధన అనేది చేయాలి అని. మూడో నియమం, దైవ ప్రసాదం భుజించాలి, బయట మాత్రం పారేయరాదు. ఇది మీ అందరికీ తెలిసిందే. 4వ పాయింట్, దీపమును నోటితో ఆర్పరాదు. దీపాన్ని ఎప్పుడూ నోటితో ఆర్పరాదండి. 5వ నియమం, వ్రతం చేసిన రోజున భార్యతో కానీ లేదా ఇతర స్త్రీలతో కానీ సంపర్కం చేయరాదు. 6వ నియమం, ఏకాదశి రోజున ఉపవాసం ఉండి భోగభాగ్యాలు కలుగును. 7వ నియమం, బూడిద గుమ్మడికాయ మంగళవారం ఇంటి సింహ ద్వారానికి కట్టిన సకల దిష్టి దోషాలు తొలగును. దేవుని పూజలు చేయనప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని చేయాలి. మనం దేవుని పూజించేటప్పుడు ఎప్పుడు తూర్పు వైపునే ఉండాలి. ఉదయాన్నే లేచి రాగి పాత్రతో పోసిన నీరుని తాగి ఆరోగ్యం బాగుండును. రాగి పాత్రలో నీళ్ళు తాగడం వల్ల చాలా మంచి జరుగుతుందండి. శివునికి అభిషేకము, విష్ణువుకి అర్చన, అమ్మవారికి కుంకుమ పూజ చేయటం వల్ల సమస్త కోరికలు నెరవేరును. అంటే శివునికి ఎప్పుడు అభిషేకం చేయాలి, విష్ణువుకి అర్చన చేయాలి, అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి అనేది దానివల్ల మన కోరికలు అనేవి నెరవేరుతాయి. ప్రతినిత్యం దైవారాధన చేయటం వల్ల కష్టములు తొలగును. శని త్రయోదశి నాడు తైలాభిషేకము, నువ్వుల దానం చేసిన ఏలినాటి శని బాధలు తొలగును. నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. నెక్స్ట్, స్త్రీలు ప్రతినిత్యం తులసి పూజ చేసి సౌభాగ్యం కలిగి సుఖం పొందుతారు. వినాయకునికి బెల్లం, ఉండ్రాళ్ళు, కుడుములతో నైవేద్యం పెట్టవలెను. వెంకటేశ్వర స్వామికి పానకము, వడపప్పు, లడ్డూలు నైవేద్యంగా పెట్టవలెను. వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు పానకాలు, వడపప్పు, లడ్డు నైవేద్యం అంటే చాలా ఇష్టం అండి. ఆంజనేయ స్వామి వారికి పానకము, వడపప్పు, లడ్డు నైవేద్యంగా పెట్టవలను. అలాగే ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతోనూ గంధ సింధూరంతోనూ పూజించాలి. ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే చాలా ఇష్టం. సత్యనారాయణమూర్తి స్వామి వారికి గోధుమ నూకతో ప్రసాదం నైవేద్యంగా పెట్టవాలి. మనందరికీ తెలుసు సత్యనారాయణ స్వామి ప్రసాదం గోధుమ నూకతో చేస్తారు. అది చాలా బాగుంటుంది కదండి. అన్నవరాన్న మీకు తెలుసు అనుకుంటాను ఫ్రెండ్స్. సూర్యభగవానికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టవలెను. కృష్ణుడికి అటుకులు, బెల్లం నైవేద్యంగా పెట్టవలను. ఈశ్వరునికి కొబ్బరికాయ, అరటిపండ్లు పెట్టవలను. షిరిడి సాయిబాబాకి గోధుమ రొట్టెలు, పాలకోవా పెట్టవలను. లలితాదేవికి పులిహోర, లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. దుర్గాదేవికి నిమ్మకాయలతో అల్లం ముక్కలు, మినపగారెలు, పులిహోరగా నైవేద్యంగా పెట్టాలి. సంతోషి మాతకు పులుపు లేని పిండి వంట నైవేద్యంగా పెట్టాలి. సంతోషి అమ్మవారికి ఎప్పుడు పులుపు ఉండకూడదండి. విష్ణువుకు తులసి దళంతో పూజించాలి. విష్ణువుని ఎప్పుడు మనం తులసి దళంతోనే పూజించాలి. అయ్యప్ప స్వామి వారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అయ్యప్ప స్వామి వారిని ఎప్పుడు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఈ నియమాలు మీ అందరికీ నచ్చుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.